1857 తిరుగుబాటు తరువాత భారతదేశం ఇప్పుడు ప్రశాంతంగా మారిందని, ఆ స్వేచ్ఛ చెదిరిపోయిన కళ అని బ్రిటిష్ వారు విశ్వసించారు. కానీ ఆ కాలంలోనే బ్రిటిష్ వారిని తరిమికొట్టి భారతదేశపు మొదటి తాత్కాలిక ప్రభుత్వాన్ని స్థాపించిన విప్లవకారి ఉద్భవించాడు. అతని పేరు వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే. అతను పట్టుబడిన తరువాత బ్రిటిష్ హింసకు కూడా వెనుదిరగలేదు. వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే కేవలం ఆయుధాలు చేపట్టిన విప్లవకారి కాదు, భారతీయులు తమను తాము పరిపాలించుకోగలరని నిరూపించుకోవాలనుకున్నాడు. అతని బాల్యం పేదరికం, సామాజిక అన్యాయం, బ్రిటిష్ దోపిడీ మధ్య గడిచింది. ఉపాధి కోసం అతను రక్షణ శాఖలో చేరాడు. కానీ 1870లో మహారాష్ట్ర తీవ్ర కరువుతో బాధపడుతుండగా అతను చూశాడు, ప్రజలు ఆకలితో చనిపోతున్నారు. అయినప్పటికీ బ్రిటిష్ వారు పన్నులు వసూలు చేయడం కొనసాగించారు. సమస్య అధికారులతో కాదు, మొత్తం బ్రిటిష్ పాలనతో ఉందని ఫడ్కే గ్రహించాడు. అతను స్వదేశీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకున్నాడు. ప్రభావితమైన శక్తివంతమైన వ్యక్తుల నుండి మద్దతు కోరినప్పుడు అతనికి లభించిన ప్రతిస్పందన సూర్యుడు అస్తమించని సామ్రాజ్యాన్ని సవాలు చేయడం పిచ్చితనం అని. కానీ ఫడ్కే వెనకదిరగలేదు. లహూజీ వాస్తాద్ సాల్వే సలహాలో అతను గిరిజన వర్గాలను సమీకరించి సుమారు 300 మందితో కూడిన సైన్యాన్ని ఏర్పాటు చేశాడు. వారికి తుపాకులు, కత్తిసాము, గుర్రపు స్వారీ గురిచూసే నైపుణ్యంలో శిక్షణ ఇచ్చాడు. నిధుల కొరత ఉంది కాబట్టి ఫడ్కే బ్రిటిష్ వారికి అతిపెద్ద షాక్ ఇచ్చాడు. పన్నుల ద్వారా భారతీయుల నుండి దోచుకున్న బ్రిటిష్ ఖజానాను స్వాధీనం చేసుకోవడం ప్రారంభించాడు. 1879లో అతను ధమారి, తోరణ కోటలను స్వాధీనం చేసుకుని బ్రిటిష్ వారితో సమాంతర తాత్కాలిక ప్రభుత్వం పనిచేయడం ప్రారంభించింది. భయపడిన బ్రిటిష్ వారు ఫడ్కే తలకు 50,000 రూపాయల బహుమతిని ప్రకటించారు. దీనికి ప్రతిస్పందనగా బ్రిటిష్ అధికారి రిచర్డ్ టెంపుల్ తలను ఎవరు తీసుకొస్తే వారికి 75,000 రూపాయలు బహుమతిగా ఇస్తామని వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే బహిరంగ సవాలు విసిరాడు. 1879 జూలై 20న వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే అనారోగ్య స్థితిలో పట్టుబడ్డాడు. రాజద్రోహం నేరం మీద అతనికి జీవితాంతం జైలు శిక్ష విధించబడింది. ప్రజా ప్రతిఘటనకు భయపడి అండమాన్కు తీసుకెళ్తుండగా బ్రిటిష్ వారు అతన్ని యాడెన్ జైలుకు పంపారు. అక్కడ అతన్ని తలక్రిందులుగా వేలాడదీసి వేడి ఇనుప రాడ్లతో కాల్చారు. అయినప్పటికీ అతను తిరుగుబాటు విరమించుకోలేదు. అతను జైలు నుండి తప్పించుకుని దాదాపు 16 మైళ్లు పరిగెత్తాడు. పరిస్థితి విషమంగా ఉంది, కానీ మళ్లీ పట్టుబడ్డాడు. నిరంతర చిత్రహింసల తర్వాత అతను ఫిబ్రవరి 17, 1883న యాడెన్ జైల్లో బలిదానం చేశాడు. 1857 తర్వాత భారతదేశం ఇంకా బ్రతికే ఉందని బ్రిటిష్ వారికి ఎవరైనా తెలియచేసి ఉంటే అది భారతదేశపు మొదటి తాత్కాలిక ప్రభుత్వానికి రూపశిల్పి అయిన వాసుదేవ్ బల్వంత్ ఫడ్కే మాత్రమే.